హాయ్ అండి. ముద్దపప్పు ఆవకాయ అలాగే పెరుగన్నం పండు మామిడికాయ ఈ కాంబినేషన్ మీలో ఎంతమందికి ఇష్టం ఫ్రెండ్స్? నాకైతే చాలా ఇష్టం అండి. ఎండాకాలం వచ్చిందంటే మామిడికాయల కోసం ఎదురు చూసే వాళ్ళు ఎంతమంది ఉన్నారు చెప్పండి. నేనైతే తప్పకుండా ఎదురు చూస్తానండి. నా చిన్నప్పుడైతే మా ఇంటి పక్కనే తోట అయితే ఉండేదండి. తోటకు వెళ్ళి మామిడికాయలు అయితే తెచ్చుకునే వాళ్ళం. నచ్చిన రకాలు బంగినపల్లి రసాలని నచ్చిన రకాలు అయితే తెచ్చుకునే వాళ్ళం అండి. చాలా ఫ్రెష్గా అలా తెచ్చుకున్న మామిడికాయని మంచిగా కడిగి బద్దలుగా కట్ చేసుకొని పెరుగన్నంలోకి నంచుకొని తింటుంటే ఉంటుంది చూడండి, అసలు ఆ ఫీలింగే వేరండి. మీలో ఎవరైనా ఈ విధంగా ట్రై చేయకుండా ఉండుంటే ఒకసారి ట్రై చేయండి, మీరే అంటారు. ఇంకా ఆ టేస్ట్ని మీరు జన్మలో మర్చిపోరండి, అంత బాగుంటుంది. ఇది పెరుగన్నంలోనే కాదండి, సాంబారు పప్పుచారు అన్నంతో కూడా ట్రై చేయండి, సూపర్గా ఉంటుంది. ఇంకా మామిడికాయలను చూస్తే మన మనసు ఊరుకోదు కదా. నేనైతే నిన్న బజార్ నుంచి మామిడికాయలు తెచ్చుకొని ఈ విధంగా అయితే తినేసానండి. చాలా తృప్తిగా అనిపించింది. మీరు కూడా ఇంతవరకు ట్రై చేయకుండా ఉంటే ట్రై చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.